తీసుకొని ఇలా డాడీ కూడా తీసుకొచ్చాను. గట్టిన నేను కొబ్బరికాయలు అమ్ముకుంటామని నేను వచ్చాను. కొబ్బరికాయలు అమ్ముకుంటాను. 9 చదివినామో ఈయనకి ఇబ్బంది ఉండే సార్. ఇబ్బంది ఉంటే ఇంకా మందులకి ఏం లేకుండే, మందులు వేసుకోకుంటే ఇంకా మొత్తం లేస్తలేడు. ఎట్లా అని కొంచెం సాయం చేస్తాను. మా పాపని తీసుకొని వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ రాపిస్తామని అట్లా చేసాను. సర్ణగిరిలో కొబ్బరికాయలు అమ్ముతాను. ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నాం మీరు? ఏం చేస్తాను, నేను కొబ్బరికాయలు అమ్మంటే అక్కడ గుడికాడ అమ్మిన మొన్నటి దాకా అయితే అక్కడ అమ్మనిస్తలేరు. నాకేం ఈయన చెయ్యి కోసం ఏమన్నా సాయం చేయాలి. ఎవరన్నా పెద్ద మనుషులు ఉంటే సాయం చేయాలి సార్. సహకరించాలి. పక్షవాతం వచ్చింది, చెయ్యి లేసలే, మందులకు అవిటికి నడపడానికి ఆధారం చేయాలి సార్. మీరు ఏమన్నా చూపించాలి. ఈ మధ్యలో పక్షవాతం వచ్చింది. అటెండెంట్ బట్టి చంద్రులైంది ఒక 18 ఏళ్ళు అయింది. అందుకంటే ముందు పట్టినట్టు ఈ మధ్యలో పక్షవాతం వచ్చి చాలా బాధ అయింది. స్వర్ణగిరి టెంపుల్ పడి కొంచెం ఒక నెల రోజులు మంచిగా అయింది. నాకు తినడానికి తిండి లేకుండే, మందులకు కూడా డబ్బులు లేకుండే. ఒక నెల రోజులు కొబ్బరికాయలు అమ్ముకున్నాం. చాలా బాగా గడిచింది కాలం. లోపల ఎవరో కాంటాక్ట్ పెట్టిరట, వాళ్ళు ఎలగొట్టేసారు. ఎలగొట్టేసినాక మళ్ళీ బయట వచ్చాను. ఇప్పుడు కొంచెం బాగానే ఉంది. ఎంతమంది పిల్లలు? 3 పిల్లలు. ఇక కొబ్బరికాయలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి. ఇప్పుడు నీ పెద్ద కూతురా? మా పెద్ద అమ్మాయి. ఆమె ఎందుకు ఉంటుంది నీతోనే? 9th క్లాస్ చదువుకుంది. నాకు నచ్చినది కాబట్టి ఒక చేయి కాలు ఒక సైడు ఆమెనే అటు బ్రేక్ ఆమెనే పడుతుంది, బయటికి ఎక్స్లేట్ ఇస్తుంది. నేను గేర్ వేసుకుంటా, క్లచ్ పట్టుకుంటా. ఒక సైడ్ ఆమె. పాప స్కూల్కి పోతలేదా? స్కూల్ బంద్ అయిపోయింది. ఇప్పుడు స్కూల్ పోతే కాలం నడవది, ముందుకు సాగదు. అందుకే బంద్ చేసిన. నేను మంచిగా అయినాక ఇట్లా మళ్ళీ చదివిస్తాను. నేను ఎక్కువసేపు కూడా మాట్లాడలేను. ఎక్కువ మాట్లాడితే వాయిస్ వస్తుంది. పరిస్థితి ఇదే. ఎవరైనా దాతలు సాయం చేస్తే నేను మంచిగా వరకు త్వరలోనే వారి కష్టాలు తీరి ఊర్మిళ మళ్ళీ బడికి వెళ్లాలని కోరుకుందాం. For more videos like this, subscribe Big TV channel.